తో జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా అనుగుణంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో ఎప్పుడు రాలేదు. కాబట్టి హైదరాబాద్ ఇంత విస్తరణ జరుగుతున్నప్పుడు ఇది అభివృద్ధి జరగాలి అని, హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం, గండిపేట నీళ్ల గురించి మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష. హైదరాబాద్ సిటీలో అధ్యక్ష మీరు ఎప్పుడు చూసినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేరింగ్ టు ఎనీ అదర్ స్టేట్, ఎనీ అదర్ సిటీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఐ కెన్ సే, మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అందరు కూడా ఈరోజు హైదరాబాద్ దృష్టి హైదరాబాద్ ఉంది. మరి ఎకనామికల్ సిటీ అయినటువంటి మన క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి ముంబై మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ సిటీకి ప్రజలు రావాలని ఆతృత చూపిస్తున్నారు. అంటే ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఇది అందుకనే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇంత విస్తరణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఈ విభాగాలన్నీ ఏ విభాగాలు మనం చేస్తున్నాం అనేది, అదేవిధంగా మీరు చూసినట్టుగా మెర్జ్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇవన్నీ కూడా మెర్జ్ చేసినాము. వీళ్ళ డీమెర్జ్ చేశారు, ఏవి మెర్జ్ చేశారు, ఆ క్లారిటీ కూడా అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు నేను తమ ద్వారా మరి మంత్రి గారు కోరుతా ఉన్నాను, ఏదైతే ఈరోజు బిల్ ప్రవేశపెట్టారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా మా తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున మేము సంపూర్ణంగా దానికి మద్దతు పలుకుతా ఉన్నాం. ఇది హైదరాబాద్ సిటీ విస్తరణ జరగాలి, హైదరాబాద్ లో అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళని కూడా దీనికి సహకరిస్తారని కూడా మేము అనుకుంటున్నాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే అధ్యక్ష హైదరాబాద్ సిటీ ఇంత జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాకు ఇది గర్వకారణం. వీ ఫీల్ ప్రౌడ్ అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇంత అభివృద్ధి జరిగేటప్పుడు హైదరాబాద్ ని కాపాడుకునేటువంటి గురుతర బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. మీరు వేరే సిటీలో మీరు మొన్న డీజీపీ గారు ఇచ్చారు, క్రైమ్ రేట్ కూడా కంపేరింగ్ టు లాస్ట్ 5 years 10 years చాలా క్రైమ్ రేట్ కూడా తగ్గిందని. మొన్న జరిగినటువంటి 31st December నైట్ అధ్యక్ష వి యూస్ టు లిసన్, ఎన్నో ఇన్సిడెంట్ జరిగాయని. 31st December నాడు ఎన్నో యాక్సిడెంట్ జరిగాయనో, ఎన్నో క్రైమ్ రేట్స్ జరిగాయనో, ఎన్నో ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ జరిగాయని. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ అధ్యక్ష మన దగ్గర జరగలేదు. వేరే ఇన్ స్విట్జర్లాండ్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది 31st నైట్ కి. బట్ ఇన్ అవర్ హైదరాబాద్ నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలోనే హైదరాబాద్ యొక్క వేరే వాళ్ళని, నాట్ ఓన్లీ వేరే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ మనం అటెన్షన్ ని డ్రా చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అధ్యక్ష. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ విస్తరణకి ఇన్ని రకాలుగా అవకాశం ఉంది కాబట్టి ప్రజలు హైదరాబాద్ సిటీ దృష్టికి చూస్తూ ఉన్నారు. అందుకనే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారంటే కూడా దానికి కారణం కూడా అదొకటని చెప్పడంలో మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా మన మంత్రి గారితో నేను తమ ద్వారా కోరుతా ఉన్నారు, ఈ 3 జోన్లకు ఏం పేర్లు పెట్టారు, ఏ జోన్లు ఇన్న మెర్జ్ అయ్యాయి, డీమెర్జ్ అయ్యాయి అనేది తమ ద్వారా మంత్రి గారితో కోరుతూ, అదేవిధంగా డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద వస్తాయని మళ్ళీ ఐ వాంటెడ్ టు రీటరేట్ అధ్యక్ష. ఇవన్నీ ఒకే అంబ్రెల్లా కింద వస్తాయా లేకపోతే ఇవన్నీ సపరేట్ గా ఉంటాయనే విషయాన్ని కూడా తమ ద్వారా మంత్రి గారు సభకు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ బిల్లు ఏదైతే మంత్రి గారు ప్రవేశపెట్టారో దాన్ని సంపూర్ణంగా మద్దతు పలుకుతూ, ఇది త్వరితగతిన ఇది అమెండ్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ సిటీ ఇంకా విస్తరణ జరగాలని ఈ డిస్కషన్ ఈ రోజు ఇదైన తర్వాత బిల్లు సంపూర్ణంగా అందరూ మద్దతు ఇచ్చి బిల్ని పాస్ చేసుకోవడానికి అందరు సహకరిస్తారని కూడా నేను తమ ద్వారా ఇచ్చేస్తూ, మరి హైదరాబాద్ సిటీలో ఈ కార్పొరేషన్ ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసినందుకు తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను అమెండ్మెంట్ కూడా ఇచ్చిన, ఆ అమెండ్మెంట్ కూడా డిస్కషన్ తో పాటే చేయదలుచుకున్నా అధ్యక్ష. ఐ ప్రపోజ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్ which further amends the Greater Hyderabad Municipal Corporation Act of 1955. అధ్యక్ష, ఈ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందంటే the legislature is given, మీరు అమెండ్మెంట్ గురించి మాట్లాడుతూ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 3లో point number 1, there shall be established one or more municipal corporations for the city with effect from the date of notification under this subsection. One or more.
దెర్ ఇస్ నో క్లారిటీ అధ్యక్ష, ఆర్బిటరీగా ఉంది. ఇప్పుడే నాగేందర్ గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ 3 కార్పొరేషన్లు చేస్తారు అనే ఆలోచన, వారికి కూడా పూర్తి సమాచారం ఉందా లేదా అనేది మాకైతే లేదు, ప్రతిపక్ష సభ్యులకైతే మాకైతే పూర్తి సమాచారం లేదు. సార్, ఈ 3 కార్పొరేషన్లు చేస్తున్న విషయాన్ని పత్రికల ద్వారా కానీ మేము మొన్న కార్పొరేషన్లో లెంతీ డిస్కషన్ సార్, నేను అదే చెప్పాను ఇంతకుముందే, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో అంత లెంతీ డిస్కషన్ ఒక సబ్జెక్ట్ మీద, ఈ యొక్క కార్పొరేషన్ యొక్క మెర్జింగ్ విషయంలో 300 కార్పొరేటర్స్ కాబోతున్నారు అని చుట్టుపక్కలటువంటి 27 మరి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ మెర్జ్ అవుతూ 300 డివిజన్స్ అవుతున్నాయి అనేది డిస్కషన్ లేకుండా అమెండ్మెంట్ డైరెక్ట్గా వచ్చేది అధ్యక్ష. డైరెక్ట్గా అమెండ్మెంట్ వచ్చేది, నాట్ ఈవెన్ నో ఏం జరిగింది అనేది మాకు తెలిసేది కాదు. బట్ ఫార్చునేట్లీ టుడే వీ కుడ్ హ్యావ్ అపార్చునిటీ టు డిస్కస్ అబౌట్ ది సబ్జెక్ట్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అందుకనే మాకు అలా సమాచారం వచ్చింది కాబట్టి నేను అది 3 కార్పొరేషన్లు అని చెప్పాను తప్ప డైరెక్ట్ ఈవెన్ ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దిస్. ఎస్, ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ బై ఇట్, ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ సో మెనీ పేపర్స్. No, it was published in so many papers. That's all. పాల్వాయి హరీష్ బాబు. అధ్యక్ష, ఇది ఈ బిల్లు కానివ్వండి, విలీనం కానివ్వండి, పూర్తిగా ప్రజాభిష్టానికి వ్యతిరేకం అధ్యక్ష. ఇది శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరాగా జరిగింది. వార్డులు డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్ను భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని వాళ్ళ ఇంకా విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తంగా విలీనం చేసి 2000 చదరపు కిలోమీటర్లు ఒక కార్పొరేషన్ అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నారు. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అవుతాయి. నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఉన్న మున్సిపాలిటీల్లోనే 2007లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను